వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక మంచి స్పెషల్ డే కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో నాకు కొంచెం స్పెషల్ అన్నమాట. మామూలుగా అయితే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండొచ్చు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఉండొచ్చు, అక్క చెల్లెలు అన్న తమ్ముడు లేని వాళ్ళు ఉండొచ్చు, భర్త లేని భార్య ఉండొచ్చు, భార్య లేని భర్త ఉండొచ్చు. కానీ స్నేహితుడు లేనటువంటి మనిషి అనేటువంటి వాడు ఈ ప్రపంచంలోనే ఉండడనమాట. అటువంటి గొప్ప స్నేహితుల దినోత్సవాన్ని మేము ఎలా జరుపుకున్నాం అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను. అదేవిధంగా నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. పాస్ట్ వీడియోస్లో మీరు నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నారు, కానీ నేను ఇప్పుడు మీకు అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. రండి లోపలికి వెళ్దాం. అండి సతీష్, ప్రశాంతి. హలో అండి. హాయ్ ప్రశాంతి. మరి మీరు ఏమనుకుంటున్నారండి జిఫ్ గ్యాంగ్ గురించి? మీరు కొన్ని మాటలు అయితే చెప్పాలని అనుకుంటున్నాను నేను. జిఫ్ గ్యాంగ్ ఇస్ జస్ట్ అ వండర్ఫుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. అంటే యూ కెనాట్ మిస్ దెమ్. అంటే యూల్ ఆల్వేస్ బీ టాకింగ్ అబౌట్ దెమ్ త్రూ అవుట్ ద డే. యూర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ దెమ్, వన్ పర్సన్ ఆర్ ది అదర్. అందరు చాలా స్పెషల్. నో, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్పెషాలిటీ. ఎవరికి వాళ్ళు ఎంటర్టైన్ చేయడం గొప్ప. అసలు ఒక్క సెలబ్రేషన్ కూడా వాళ్ళు లేకుండా ఊహించుకోలేము. ఇవాళ కూడా మా బాబు బర్త్డే అండ్ ఆల్ ఆఫ్ ద జిఫ్ గ్యాంగ్ members are here. So I'm very very happy. So on this friendship day, celebrating my son's birthday with all of this wonderful group of people, I'm so very happy. So happy friendship day to all of you and all of you people who have so lovely friends wherever you are. Happy friendship day. చెప్పు ప్రశాంత్. అందరూ అన్ని చెప్పేసి ఇంకా చెప్పడానికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పేస్తా. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ద జిఫ్ గ్యాంగ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో శ్వేత, శ్రీని గారు. హలో అండి. మీకు జిఫ్ గ్యాంగ్ ఎట్లా పరిచయము? ఓ జిఫ్ గ్యాంగ్. జిఫ్ గ్యాంగ్ లో ఫస్ట్ కొన్ని ఫ్యామిలీస్ ఇట్లానే బ్యాచిలర్స్ గా వచ్చి ఓకే అలా పరిచయం అయ్యి అందరూ ఒకటేసారి టైంలో పెళ్లి చేసుకొని తర్వాత అలా అందరూ ఒకేసారి పిల్లలు కూడా కానీ అలా అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. అదే వాస్తవం అండి. ఓకే, అలా జరిగిందండి. అలా జిఫ్ గ్యాంగ్ ఫామ్ అయింది. ఓకే అండి. ఓకే, మీరు మీకు బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారా జిఫ్ గ్యాంగ్ లో? మీరు కూడా ఒక ఈ మధ్య జిఫ్లు చూసి నాకు జిఫ్ అవుతుంది. సో జిఫ్నే జిఫ్ గా మారుస్తున్నారు అనమాట. కొంతమంది బాగా విలీనం అయిపోయి జీవిస్తున్నారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి. అయితే ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీరు జిఫ్ గ్యాంగ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? జిఫ్ గ్యాంగ్ ఇలాగే జిఫ్ పంపిస్తూ జిఫ్లతో జీవిస్తూ అందరూ హ్యాపీగా ఇలాగే గ్రూప్ చేయాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా మీరు మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఒకప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్క్ అవ్వకపోతుండే, బట్ ఈ మధ్యన లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ, లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ అందరికి మేము మిస్ అవుతాము. సో అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇతనేమో ఓమ్ అండ్ రూపా ఇద్దరు. హలో అండి. మీరు జిఫ్ గ్యాంగ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? జిఫ్ గ్యాంగ్ లో ఉండడం మీకు అదృష్టంగా భావిస్తున్నారా లేకపోతే అన్లక్కీ అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము చాలా లక్కీ బికాస్ జిఫ్ గ్యాంగ్ ఒక గ్యాంగ్ కాదు, అది ఇట్స్ ఈక్వల్ టు అవర్ ఫ్యామిలీ. సో మా కోసం జిఫ్ గ్యాంగ్ ఈజ్ స్మాల్ ఫ్యామిలీ. ఎందుకంటే మేము ఇండియా వదిలేసి ఆస్ట్రేలియా వచ్చాము, ఇక్కడ అందరూ అలోన్ ఉంటాము. సో వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ జిఫ్ గ్యాంగ్ అండ్ దేర్ ఆర్ ఆల్ మై స్మాల్ ఫ్యామిలీ హియర్. సో వాళ్ళు ఏందైతే నాకు ఏ సెలబ్రేషన్ లేదు, ఏది లేదు, ఒక్క మనిషి మిస్ అయినా సరే ఐ కెనాట్ ఎంజాయ్ ఇట్. అండ్ అందరు చాలా మంచోళ్ళండి. అసలు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి జిఫ్ గ్యాంగ్ మీటింగ్స్ ఇంకా ఎన్నో చేసుకోవాలి. కంటిన్యూ ఎంజాయ్మెంట్ ఉండాలి అందరూ. అంతే జిఫ్ గ్యాంగ్. ఓకే రూపా, నీ ఫ్రెండ్స్ ని ఎవరినన్నా మిస్ అవుతున్నావా? ఇవాళ సుజీత రాలేదు, సో తనని చాలా మిస్ అవుతున్నాము. తను సిక్ ఉందని రాలేదు, బట్ వి విష్ హర్ టు గెట్ వెల్ సూన్ అండ్ నెక్స్ట్ మీటింగ్ లో తనని కలుస్తాం. నెక్స్ట్ ఈవెంట్ ఓకే. హలో అండి.
హలో. నా ఫ్రెండ్స్ ఇంకొకరు వచ్చేసి అవినాష్ గారు, సుమ. మీరు జిఫ్ గ్యాంగ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే గురించి మా హస్బెండ్ అవినాష్ చెప్తాను. ఓకే, హలో అండి. సో జిఫ్ గ్యాంగ్ గురించి ఫస్ట్ చెప్పాలంటే ఇట్స్ అమేజింగ్. అంటే నేనేదో ఒక స్ట్రెస్ బస్టర్ లా ఫీల్ అవుతాను. అంటే డైలీ మెసేజ్ చేయడం కానీ, వీ హ్యావ్ వండర్ఫుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్ అందరు ఇక్కడ. సో ఇప్పుడు కూడా మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు వర్క్లో జస్ట్ ఒక మెసేజ్ చూసుకుంటే ఇంకా అంత స్ట్రెస్ అని తెలిపోతుంది అనమాట. సో అండ్ రెగ్యులర్గా కలుస్తుంటాం అందరము, ఆల్ ఆర్ లవ్లీ పీపుల్ టుగెదర్ అండ్ వీఆర్ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ లవ్లీ పీపుల్ హియర్. సో నాకు అందరూ కూడా ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు ఇక్కడ. స్టార్టింగ్లో ఓం ప్రకాష్ వాళ్ళ పరిచయం అంతే, దాని ద్వారా మెల్లి అందరూ వీఆర్ లైక్ ఫ్యామిలీ నౌ. సో ఇట్స్ అమేజింగ్ టు బీ ఆల్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్షిప్ డే అంటే ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ డే నాకు చాలా ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు కూడా పొద్దు నుంచి మొత్తం వీడియో కాల్స్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇండియాలో. ఐఎమ్ మిస్సింగ్ దెమ్ అ లాట్. అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలా మంది. సో ఎవ్రీ వన్ ఐ వాంట్ టు నేమ్ ఎ ఫ్యూ, లైక్ రామ్ ప్రసాద్ అండ్ ఈజ్ మై ఫ్రెండ్ ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్, ఇద్దరం బచ్పన్ దోస్త్ అనమాట. సో ఇప్పటికి డైలీ ఫోన్ మాట్లాడుకుంటాం. సో ఫ్రెండ్షిప్ డే అంటే ఎట్లా ఉంటుంది అంటే మాకు బీటెక్లో ఉన్నప్పుడు కానీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆ రోజు పార్టీ చేసుకొని మేము ఇంటికి వెళ్ళాం అనమాట. అంతా ఫుల్ ఎంజాయ్ చేసేది అనమాట. సో అట్లా సో వీఆర్ రియల్లీ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఈ రోజు జిఫ్ గ్యాంగ్ తో ఉన్నందుకు వీఆర్ నాట్ మిస్సింగ్ దెమ్. సో జస్ట్ యూ గైస్ ఆర్ రీప్లేసింగ్ దెమ్ లిటరలీ. బట్ యా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ టు అమేజింగ్ జిఫ్ గ్యాంగ్. థ్యాంక్ యూ సుమ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఇంకొక కపుల్ వచ్చేసి రాకేష్ అండ్ ప్రతిభ అన్నమాట. వీళ్ళు కూడా మా బెస్ట్ ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒకరు. सो ओके, आपके भावनाओं को हिंदी में फ्रेंडशिप के बारे में बताइए प्लीज. మీరు అడగండి, ఎందుకు యాంకర్ ని మార్చారు సడన్ గా మాకు వచ్చేసరికి? తెలుగులో అడగండి, ఏం కాదు. ఇట్స్ అ ఫన్ గ్యాంగ్ అండ్ we'll have good time whenever we meet everyone. So yeah, that's all. Good friends, everyone is good friends. And then okay, Pratibha, any messages to your close friends apart from the GIF gang? India में कहीं पे? Okay. I miss quite a few. Yeah. Here also we have a good family. This group is like a family. So whenever we meet, we enjoy. And yeah, always it is always fun together. ఓకే అండి. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మంచి సింగర్ అని నేను విన్నాను. నా బ్లాగ్ కోసం మీరు ఒక మంచి సాంగ్ పాడాలా అని చెప్పి. పెద్ద ప్లానింగే మీది, పెద్ద ప్లానింగే. అందుకనే మిమ్మల్ని వాడుకుంటా. ఒక్క సాంగ్ పాడండి ప్లీజ్. ఓకే సార్, కొంచెం పాత పాట, బట్ ఇట్స్ జస్ట్ వెరీ ఫిలాసాఫికల్, చాలా డీప్ సాంగ్. నాకు కొంచెం వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే అండి. సో ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్ళే ఈ జీవయాత్రలో, ఒక పూటలోని రాలు పూలెన్నో, నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. నేనేం చెప్పాలండి? మీరా? ఓకే, మీ బ్లాగ్స్ ద్వారా మీకు ఎంతమంది పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారా, వాళ్ళ గురించి ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్ గా నేను చెప్పాలనుకుంటే చాలానే చెప్పాలి. నేను యూట్యూబ్ బ్లాగ్స్ స్టార్ట్ చేసింది యాక్చువల్గా 3 years బ్యాక్. కానీ నేను ఆన్ అండ్ ఆఫ్ పెడుతున్నా, తీసేస్తున్నా. కానీ మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ నేను కంటిన్యూ చేయడానికి కారణము మన జిఫ్ గ్యాంగే అనమాట. నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా మీరు వీడియోస్ పెట్టండి, మన మెమరీస్ అన్నీ అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసేసరికి నేను మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నేనైతే వీడియోస్ చేస్తున్నాను. నేనైతే సక్సెస్ అవుతున్నాను అన్నప్పుడైతే నా జిఫ్ గ్యాంగే నా వెనకలో ఉంది. అది అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.
ఇంకా చాలా అంటే చాలా నాకు ఇష్టము జిఫ్ గ్యాంగ్. అసలు జిఫ్ గ్యాంగ్ అంటే ఏందని అనుకుంటున్నారా మీరు? జిఫ్ గ్యాంగ్ అంటే మాకు గ్రూప్ ఉంది వాట్సాప్లో, అందులో జిఫ్స్తోనే మేము మాట్లాడుకుంటాము. అందులో హాయ్ బాయ్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి అందుకని మా గ్యాంగ్ పేరు జిఫ్ గ్యాంగ్ అని అయితే మేము పెట్టుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అందరూ మరి రిలేటివ్స్ అయితే ఇక్కడ ఎవరు ఉండరు, కానీ ఫ్రెండ్సే మన రిలేటివ్స్ లాగా ప్రతిదీ మనము వాళ్ళతో షేర్ చేసుకొని మన మూమెంట్స్ అన్నీ కూడా మెమరబుల్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి నాకు చాలా ఇష్టము. ఓకే, చాలండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, ఉమా గారు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్రెండ్షిప్ డే విష్ చేయాలనుకుంటారా? వదిలేండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఇష్టం లేదు. ఓకే, ఉమా గారు మీ మాటల్లో ఫ్రెండ్షిప్ డే కానీ ఎవరికైనా విష్ చేయాలనుకుంటున్నారా? స్పెషల్ విషెస్ టు అన్నోన్ పర్సన్. అన్నోన్ పర్సన్స్ ఎవరు లేరండి, నా ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రాకేష్ గారు పాడారు కదా, తర్వాత ఒక్కొక్కరికి ఎంకరేజ్మెంట్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా సాంగ్ పాడారు. ఎంత టాలెంట్ ఉందంటే అందరి టాలెంట్ బయటికి పెడేయమంటూ వచ్చింది, చూడండి. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు వైతే అటు నువ్వే ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమడ పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా కనులు మూసిన కలలు ఆకవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా. బల్ బల్ టహల్ జాऊं दिल ये संभल जाऊं कैसे तुम्हें रोका करूं मेरे तरफ आका हर गम फिसल जाए. యాక్చువల్గా నేను మా హస్బెండ్ కూడా సాంగ్ పాడాము, బట్ నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం మ్యూట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా ప్రశాంతి సతీష్ అని, వాళ్ళ బాబు బర్త్డే, దానికి తోడు ఫ్రెండ్షిప్ డే అవ్వటం వల్ల అసలు వాళ్ళిద్దరూ కూడా మొత్తం డే అంతా కూడా మా కోసం ప్లాన్ చేశారనమాట. యాక్టివిటీస్, గేమ్స్, డ్యాన్స్, తర్వాత ఎన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే చేసామంటే చాలా చాలా చేసాము. ఫుడ్ అయితే ఆసమ్ ఉండింది, పొద్దున రాత్రి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. అసలు వీడియో లాస్ట్ వరకు చూడండి, మేము ఎంత ఫన్నీ గేమ్స్ ఆడాము, ఎంత మంచి డ్యాన్స్ చేసాము, ఇవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. కొంచెం కొంచెం పైకి పైకి అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్. ఇక్కడ చాలా వరకు ఎలా ఉందో అలాగా వీడియో పెట్టడానికైతే నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆ రాగా పెట్టడం వల్ల ఎట్లుంటుందంటే ఆ ఫన్ అనేది నాతో పాటు మీరు కూడా చూసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అని అయితే నేను పెట్టాను. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. మీకు అందరికి కూడా నేను నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా నచ్చినట్లయితే నా ఛానల్కి, నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తోనూ, మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ నా ఛానల్ని షేర్ చేయండి. నా ఛానల్ డెవలప్మెంట్కి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. అంతవరకు సెలవు, బాయ్.